దేవీపట్నం మండలంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి విరామన్నపాలెం పంచాయతీలో గల గుంపనపల్లి లక్ష్మీపురం గ్రామాల ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా అల్లకల్లోలంగా మారింది. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి చుట్టూ కాలువలు చుట్టేశాయి. ఓ పక్క ఈదురు గాలులతో మరో పక్క కుండపోత వర్షానికి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న కాలువలు ఒక్కసారిగా పొంగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను చుట్టుముట్టడంతో ఆందోళనలో గుంపనపల్లి లక్ష్మీపురం గ్రామాలు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గుంపనపల్లి లక్ష్మీపురం గ్రామస్తులకు ఆహారం మరియు చిన్నపిల్లలకు పాలు ప్యాకెట్లు అందజేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి, మాకే కానీ పాలు లేవు, పిల్లలకి పాలు లేవు, బియ్యం లేవు, కూరగాయలు ఏమీ లేవండి. మాకు ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మాకు మళ్ళీ పూత దయించి 5 రోజుల నుంచి దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏమైనా తెచ్చుకుండి సోడారం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి. అదండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి. హాస్పిటల్ ఒడ్డు దగ్గర పైకి కట్టారు, అక్కడ కింద లోతు పైకి అయిపోయారు. ముందు మధ్య అదమో పైకి అయిపోయి వీరావనపురం పంచాయతీకి సంబంధించినటువంటి ముంపు గ్రామం గుంపనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు, పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా, ఉప్పు అనగా, కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం. 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి తుఫాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు. దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికారి వారికి. ఇదే మా సమస్య. 5 రోజుల నుంచి కనుపంగా మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పై అధికారి వారు ఇంతవరకు మీదట మాకు దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.